హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేరిక్కి ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆఫ్టర్ 6 months నేను మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో ఉత్సవ్ మేళా 2024 ట్యాంక్ బండ్ దగ్గర మినీ కాశ్మీర్ అని ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు. 100 రూపీస్ ఎంట్రీ టికెట్. సో మనము ఎంటర్ అయిపోవచ్చు. సో మనకి ఎంట్రన్స్లో ఫిషెస్తో అక్వేరియం అయితే అట్రాక్ట్ చేస్తుంది. అక్కడి నుంచి మనము టనల్లోకి వెళ్తే మనం టనల్ నుంచి అటు ఇటు మనకి కాశ్మీర్ అందాలు కనిపిస్తున్నాయి. సో వీడియోలో మీరు చూసేయచ్చు. మంచి కాశ్మీర్ లొకేషన్ సెటప్ అయితే. సో పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడున్నంతసేపు మంచి ఏసీతో చల్లగా ఉండే. సో ఇంత జనాలు ఉన్నా మనకి ఎటువంటి సఫకేషన్ లేకుండా ఉండే అనమాట. సో ఈ టన్నల్ నుంచి బయటకు వచ్చాక మనకి స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ అయితే పెట్టారు. సో జస్ట్ అది వాటర్ బబుల్స్ లెక్క మనకి గన్ పెట్టారనమాట పైన. సో పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి అది మంచి థాట్ అనుకోవచ్చు. సో రిక్కీ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో ఇంకా ఆ స్నోతో. అండ్ మనకి అక్కడి నుంచి ముందుకెళ్తే మనకి వాటర్ ఫాల్ థీమ్ ఉంది. సో వాటర్ ఫాల్ థీమ్ చూసాక మనకి ఎగ్జిట్ అనమాట. సో ఫస్ట్ లేడీస్ థింగ్స్, ఎక్కడికి వెళ్ళినా మనం సర్చ్ చేసేది ఇయర్ రింగ్స్, నెయిల్ పాలిషెస్. సో అలా నేను కూడా కొన్ని బై చేశాను. తర్వాత ఈ రైడ్స్ అయితే రిక్కీతో ఎంజాయ్ చేయించాను. అండ్ రిక్కీ నేను కొన్ని ఎక్కాము అండ్ రిక్కీ కూడా కొన్ని ఎక్కాడు. ఈ హార్స్ రైడ్ ఎంజాయ్ చేసిండు రిక్కీ మంచిగా. యాక్చువల్లీ ఇంకా క్లోజ్ అయ్యే టైం అయ్యింది. సో అప్పటికి రిక్కీ అండ్ ఒక బేబీ ఉండే. సో వాళ్ళిద్దరిని అయితే వాడు రైడ్ చేయించారు. ఫస్ట్ టైం ఎక్కినా బాగానే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి వాడి నాటీ థింగ్స్. సో మేమైతే ఎంజాయ్ చేస్తాం వాడిని చూస్తూ. దీని తర్వాత బ్రేక్ డాన్స్ ఎక్కాము. నేను ఇనీషియల్గా రిక్కీ భయపడతాడేమో అనుకున్నా, కానీ వాడు నేను వెళ్తుంటే నేను వస్తా మమ్మీ అనేసరికి తీసుకొని వెళ్ళాను. సో ఇంత భయం లేకుండా బాగానే కూర్చొని నాతో పాటు ఈక్వల్గా ఎంజాయ్ చేసిండు. సో మీరు వీడియోలో అయితే చూడొచ్చు. ఆఫ్టర్ దట్ కొద్దిసేపు అటు ఇటు తిరిగి తినేసి టైం స్పెండ్ చేసి మేమైతే వచ్చేసాం. చాలా డేస్ తర్వాత మీ రిక్కీ ఛానల్లో నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా వీడియోని మొత్తం వాచ్ చేసి లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.